ప్రస్తుతం మనం నిమ్స్ ఆసుపత్రిలో ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడ నుంచే అటు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఆనాటి జ్ఞాపకాలను మనతో పాటు పంచుకోవడానికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజీవ్ సాగర్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు మీరు కళ్ళారా చూశారు ఉద్యమ ప్రస్థానాన్ని. దాంతోపాటుగా నిమ్స్ ఆసుపత్రి అనేది ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఆ రోజు నిమ్స్లో పరిస్థితులు ఎలా ఉండే? ఆ రోజు నవంబర్ 29వ తారీఖు కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో కరీంనగర్ నుంచి కేసీఆర్ గారు బయలుదేరిండు. ఆ రోజు రాత్రి మాకు ఇంకా గుర్తు, కేసీఆర్ గారు కరీంనగర్లో ఏదైతే అప్పుడు తెలంగాణ భవన్ అని చెప్పుకునేటుండో ఆ రోజు అక్కడ రాత్రి ఉన్నాడు. అక్కడి నుంచి నిరాహార దీక్షకు బయలుదేరాలి. ఆ రోజు రాత్రి వందల మంది వేల మంది పోలీసు బలగాలు, ఆడోళ్ళు మొగోళ్ళు మొత్తం కూడా పార్టీ నాయకులు అందరూ భయపడతా ఉండే. ఏం చేస్తారు కేసీఆర్ గారిని, ఎట్లా జరగబోతుంది, ఎట్లాంటి కార్యక్రమం చేస్తుంది, అరెస్ట్ ఎందుకు చేస్తుంటారు అనే భయంతో మేము నిన్న రాత్రి గుర్తు చేసుకున్నాం. నిన్న ఆ రోజు ఎప్పుడు మేమంతా రాత్రి 3-4 గంటల వరకు మెలకతో ఉన్నాం. కేసీఆర్ గారిని ఎట్లా తీసుకుపోతారు, ఏం జరగబోతుంది అనేది. ఆ రోజు అక్కడి నుంచి కరీంనగర్ నుంచి బయలుదేరినప్పుడు మధ్యలో ఎక్కడైతే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిండో, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రో అని అక్కడనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది. ఖమ్మం జైల్లో అక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఆంధ్రప్రాంధ్ర నాయకులు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మాకు చాలా భయంగా ఉండే. కేసీఆర్ గారు అక్కడ ఉంటే తన ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అక్కడ వాళ్ళని ఏ విధంగా చూసుకుంటారు అనే ఆందోళనతోని అప్పుడు పార్టీ నాయకులు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా హెచ్ఆర్సీకి ఆశ్రయించండి. మా కేసీఆర్ గారు అక్కడ ఖమ్మంలో ఉంటాను, మాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా మాకు నిమ్స్కి తీసుకొని రావాలి, ఇక్కడైతే మాకు దగ్గర ఉంటాడు, మేమైతే ఇక్కడ తను కాపాడుకుంటాం, తనకి ఏమి ఇబ్బంది కాకుండా ఉంటుంది అన్న ఆలోచనతో నిమ్స్కి తీసుకురావడం జరిగింది. ఆ నిమ్స్ తీసుకొచ్చినప్పుడు మేము కూడా ఆ రోజు నిమ్స్లో మేము ఇక్కడ నిలబడుతున్న ప్రాంతం కూడా చూపిస్తున్నాను. నేను ఇదే మిలీనియం బ్లాక్లో 2nd ఫ్లోర్లో కేసీఆర్ గారిని తీసుకోవడం జరిగింది. ఏ రోజైతే నిమ్స్కు తీసుకొచ్చిన దగ్గర నుంచి డిసెంబర్ 9 వరకు ఎన్నో ఘటనలు, ఎన్నో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులుగా నిమ్స్ పరిసర ప్రాంతాలంతా కూడా ఆ రోజు నిమ్స్కు తీసుకొచ్చిన తర్వాత నిమ్స్ పరిసర ప్రాంతాలు ఎలా ఉండేవి? దాంతోపాటుగా 2nd ఫ్లోర్లో చికిత్స తీసుకున్నటువంటి సందర్భంలో కూడా కలవడానికి కూడా చాలా మంది వచ్చేవారు. అప్పుడు ఎలా ఉండే పరిస్థితులు? అప్పుడు పరిస్థితులు నేను ఇక్కడ నిలబడటానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే, ఆ రోజు కేసీఆర్ గారిని 2nd ఫ్లోర్లో అడ్మిట్ చేసినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు కాబట్టి సార్ ఆల్రెడీ కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ఉన్నాడు కాబట్టి అందరినీ లోపలికి పోనిచ్చేవారు కాదు. కుటుంబ సభ్యులు కానీ చాలా దగ్గర ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాత్రమే సార్తో మాట్లాడటం కానీ సార్తో చర్చలు జరగడానికి కూడా పార్టీ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా బయట జరుగుతుంది దానికోసం మాత్రమే వెళ్ళేవారు. మిగతా వారందరూ కూడా ఈ ప్రాంతాలంతా అట్టుడుకుతూ ఉంటే అన్ని వర్గాలు, కుల సంఘాలు కానీ అన్ని పార్టీల వాళ్ళని, తెలంగాణ వాదులందరూ కూడా, యూనివర్సిటీ నాయకులు కానీ, ఇదంతా ప్రాంతం అంతా కూడా అట్టుడుకునే ప్రాంతము. సార్ని చూడాలి అనే ఆలోచనతో చాలా మంది ఇక్కడ నిలబడ్డప్పుడు ఇదే ప్రాంతానికి సార్ నేను ఏదైతే నిలబడ్డానో ఈ ప్రాంతానికే సార్ను తీసుకొని వచ్చి ఇక్కడ నిలబడి అందరిని వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడనే కల్పించినటువంటి రోజులు. ఆ రోజును గుర్తు చేసుకోవాలి, ఆ రోజు గుర్తు చేసుకోవాలనే ఆలోచనతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇక్కడ అందరూ వచ్చి సార్ని ఒక్కసారి చూసుకొని పోతే మేము సంతోషంగా ఉంటాం. సార్ ఎట్లా ఉన్నాడు, సార్ ఎందుకంటే తెలంగాణ సార్ ఉంటేనే తెలంగాణ వస్తుంది, సార్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ఈ నిమ్స్ ప్రాంతం అంతా కూడా అట్టుడికి మొత్తం అన్ని రకాల వర్గాలు, అన్ని సబ్బండ వర్గాలు కూడా, అన్ని రంగాల వర్గాలు, అన్ని కుల సంఘాలు, అన్ని 11 రోజుల పాటు కూడా ఒక టెన్షన్ వాతావరణం కూడా ఉంటుండే ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా. నిమ్స్ కావచ్చు ఎలా ఉంటుండే, మరోపక్క డాక్టర్స్ కూడా హెల్త్ బులెటిన్ ఇచ్చేవాళ్ళు నిమిషానికి సంబంధించి కూడా. దాంతోపాటుగా ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో ఉండే. డిసెంబర్ 9 నాటి జ్ఞాపకాలు ఎలా ఉన్నాయండి? నేను నా వ్యక్తిగతంగా మేము ఆ రోజు మొట్టమొదటి రోజు నుంచి రాత్రి డిసెంబర్ 9 వరకు ప్రతిరోజు కూడా ఇక్కడనే ఉంటాయి. మేము ఇవాళ చూడవచ్చు, ఇవాళ పార్కింగ్ స్టాండ్ ఉంటాయి, ఇవాళ అన్నీ కూడా ఇక్కడ బండలు ఉంటా ఉండే. రాత్రిపూట మేము పండుకోవడం ఆ బండల మీదే పండుకునేది. ఆ రోజు జరిగినటువంటి పృథ్వీ క్షణాలు కూడా ప్రతిరోజు ఎంతో మంది ఇక్కడ అన్ని సంఘాలు మధ్యాహ్నం పూట ఇక్కడ భోజనం, చాలా మందికి ఇక్కడ వచ్చిన నాయకులు కూడా భోజనం ఏర్పాటు చేస్తూ ఉండే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి పోకుండా సార్ని కూడా కంటికి రెప్పలా కూడా కాపాడుకుంటూ ఈ నిమ్స్లోనే చుట్టుపక్కల హోటల్ కానీ, చుట్టుపక్కల ప్రాంతాలు కానీ మొత్తం కూడా పార్టీ నాయకులతో, సార్ను అభిమానించే నాయకులు కూడా అందరూ కూడా కేసీఆర్ గారికి దగ్గర ఉండాలి, మనము ఏదన్నా జరిగినా కూడా మేము అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా ఒక ఉద్వేగభరితమైన వాతావరణంలో ఉంటే, టెన్షన్ వాతావరణంలో ఉంటే మీడియా కానీ, రాజకీయ నాయకులు కానీ, సంఘాలు కానీ, యూనివర్సిటీలో బయట జరుగుతున్న పరిణామాలు కానీ చూస్తూ ఉంటే ప్రతి నిమిషం కూడా మాకు ఒక టెన్షన్ వాతావరణం ఉంటే, కానీ ప్రతి ఒక్కరు కూడా పైన ఆశీర్వాదంలో కేసీఆర్ గారిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ సీనియర్ పార్టీ నాయకులు కానీ, కుటుంబ సభ్యులు కానీ సార్ని కాపాడుకుంటూ డిసెంబర్
డిసెంబర్ 9 వరకు కూడా సార్ ఆ రోజు ఎన్నో ఒత్తిడులు వచ్చినాయి సార్ని విరమించడానికి. కానీ నేను ఖచ్చితంగా సార్ ఒకటే నిర్ణయం తీసుకొని బయటకు వచ్చిండు. తెలంగాణ వస్తే జైత్రయాత్ర, సస్తే శవయాత్ర అనే నినాదం తీసుకొని కేసీఆర్ ఎవరిని కూడా భయపడకుండా ఖచ్చితంగా నేను తెలంగాణ సాధిస్తాన నినాదంతో ఆ రోజు దీక్షకు ఇక్కడనే ప్రాంతంలో వీరుపుడు పూసింది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు డిసెంబర్ 9 రోజు కూడా మొట్టమొదటిసారి తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు ఈ ప్రాంతం అంతా ఎంతో ఉద్వేగకర వాతావరణంతో ఎంతో సంబరాలతో చేసుకోవడం జరిగింది ఇక్కడ. ఇది మొత్తం మీద మనం చూడొచ్చు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒక కీలక ఘటంగా నిమ్స్గా కూడా చెప్పుకోవచ్చు. మనం మరికొన్ని అంశాలు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నేను నాకు వ్యక్తిగతంగా ఒక మిత్రుడు, మేము ఇక్కడ ఆ రోజు రాత్రి మొత్తం ప్రతిరోజు రాత్రి ఇక్కడ ఉంటా ఉండే. చాలామంది ఉద్యమంలో పాల్గొనలేని వాళ్ళు ఉంటే, చాలామంది డైరెక్ట్గా ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు మాతో ఏం మాట్లాడుతుంటే, అన్న మీరు ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నారు, మేము వచ్చి ఇక్కడ పని చేయలేం, కానీ మాకు ఏదో చేయాలని ఉంది, మాకు ఏదో చేయాలని మీకు కూడా సపోర్ట్ చేయాలని ఉంటే మేము ఇక్కడ చాలామంది అక్కడ ఉన్నటువంటి నాయకులు, నాతో మిత్రుడు కుమారస్వామి చాలామంది ఇక్కడ రాత్రిపూట ఇక్కడ నిలబడి ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లలో కొంచెం భోజనం వండుకొని వచ్చి మేము కేసీఆర్ గారికి డైరెక్ట్గా ఉద్యమంలో పని చేయలేం, కనీసం మీకు భోజనం అన్న పెడతామన్న ఆలోచనతో ఆ రోజు చాలా ఆ మాటలు వింటా ఉంటే వాళ్ళు ఒక కుటుంబం, మా పేరు నాకు సంతోష్ అనుకుంటా, వాళ్ళు సాఫ్ట్వేర్ ఫ్యామిలీ. మేమందరం ప్రతిరోజు అక్కడ కూర్చుంటా ఉండే 7 గంటలకు 8 గంటలకు. వాళ్ళు ప్రతిరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉదయం అంతా పని చేసుకొని వచ్చి మేము డైరెక్ట్గా మేము పని చేయలేమన్నా, ఒకటైతే పని చేస్తాం, మీరు పని చేస్తున్నారు కాబట్టి మీకు భోజనం ఏర్పాటు చేస్తామని వాళ్ళు ప్రతిరోజు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మాకు అక్కడ భోజనం పెడతా ఉంటే ఆ డిసెంబర్ 9 రోజు కూడా వాళ్ళు మేము ఇక్కడ మీకు ప్లేస్ చూపిస్తా పార్కింగ్ స్టాండ్ దగ్గర రైట్ సైడ్కు వాళ్ళు మాకు కార్లో కూర్చొని భోజనం పెడతాం, తింటా ఉన్నాం. డిసెంబర్ 9లో టీవీలో తెలంగాణ స్టేట్మెంట్ వచ్చింది. అట్లాంటి ఉద్వేగ క్షణాలు, ఎన్నో హృదయ విదారకమైన క్షణాలు ఈ నీమ్స్ ప్రాంతంలో అలుముకొని ఉన్నాయి. అవన్నీ గుర్తు చేసుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అదే నీమ్స్ను ఇవాళ కేసీఆర్ గారు పెద్ద ఎత్తున డెవలప్ చేసే విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇది మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర సాధనలో నిమ్స్ కీలక ఘటంగా చెప్పవచ్చు. దాంతోపాటుగా అటు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అటు రాష్ట్ర అభివృద్ధికి కూడా అహర్నిశలు కృషి చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కే దక్కుతుందని కూడా చెప్పవచ్చు. ఇది రాజీవ్ సాగర్ గారి యొక్క ఏదైతే నిమ్స్ ఆసుపత్రిలో ఆనాటి ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, వారి యొక్క వ్యక్తిగత అనుభవాలను కూడా వివరించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.